హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచి వేరు. ఈరోజు మీకు పెసర పునుగుల్ని పెరుగు ఆవడగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పప్పుని ఈ విధంగా రాత్రంతా కూడా నానబెట్టుకున్నాను. కనీసం 4-5 గంటలన్నా పప్పు నానాలి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లాన్ని పచ్చిమిర్చిని మిక్సీలో కోర్సుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ వేయకుండా ఓన్లీ పప్పు మాత్రమే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసిన దానికన్నా ఈ విధంగా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మనకి పెసర పునుగులు టేస్టీగా వస్తాయి. అలాగే చాలా మెత్తగా ఫ్లఫీగా ఉంటాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ముందుగా మనం అల్లాన్ని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని, ఇప్పుడు అదంతా ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పెసరపిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఆయిల్ సరిపడా పునుగులు ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ సమానంగా ఫ్రై చేసుకోవాలి. పెసర పునుగులు మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకూడదండి. ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే పునుగులు వేసుకోవాలి. చక్కగా పెసర పునుగులు రెడీ అయిపోయినాయండి. మనకు బయట అమ్మే పెసర పునుగులు బాగా ఎల్లో కలర్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తారు పిండిలో. ఈ పెసర పునుగుల్లో కొన్ని మాత్రమే నేను పెరుగులో వేస్తున్నానండి. 1 కప్పు పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలాగా పలచగా చేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని పునుగుల్లో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. 1.5 స్పూను తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిమిరపప్పు కలిపి వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయని ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పెరుగులో నానబెట్టుకున్న పెసర పునుగుల్లో వేసుకోవాలి. ఒకసారి ఈ పెరుగుని టేస్ట్ చూసుకొని సాల్ట్ చాలకపోతే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసర పునుగుల పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది. ఈ పెసర పునుగుల్ని మనం పెరుగులో 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చక్కగా ఈ పెరుగు అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని పునుగులు చాలా మెత్తగా మృదువుగా టేస్టీగా రెడీ అయిపోతాయి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా తింటానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.